నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు అయితే ఢిల్లీ వెళ్లారు. అక్కడ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అయ్యారు. సో అందులో ఏపీ పొత్తుల గురించి మాట్లాడే అవకాశం ఉందా లేదా, సో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు అయితే ఢిల్లీ వెళ్లారు. అక్కడ కేంద్ర ఎన్నికల కమిటీలో సమావేశం అవుతున్నారు. అందులో ఇప్పుడు మరి పొత్తుల గురించి మాట్లాడే అవకాశం ఉందంటారా లేదంటారా? డెఫినెట్ గా కేంద్ర బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం అవుతుంది ఢిల్లీలో. అంటే ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితులు అన్నిటి మీద కూడా సమీక్షించడానికి అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షులు, కీలకమైనటువంటి లీడర్లు ఆ సమావేశంలో పాల్గొంటున్నారు. తొలి జాబితాను ఆల్రెడీ 195 మందితోటి బీజేపీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. దాదాపు సుమారుగా 16 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రకటించారు. మిగిలినటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో, అంటే అధ్యక్షులు కానీ, లేదంటే అక్కడ ఉండేటువంటి కన్వీనర్స్ కానీ, లేదంటే కీలకమైన లీడర్లు కానీ, వాళ్ళందరినీ ఢిల్లీకి రమ్మన్నారు. ఢిల్లీ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అంటే అది కీలకమైనటువంటి సమావేశం. దాంట్లో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. దాంట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు అమిత్ షా కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. అలాగే నరేంద్ర మోడీ కూడా పార్టిసిపేట్ అవుతారు. సో ఫైనల్ జాబితాను అనౌన్స్ చేయడానికి ఈ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అయిందని చెప్పి అనుకోవాలి బీజేపీది. సో ఆయా రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమిలోకి ఏ పార్టీలు రాబోతూ ఉన్నాయి, ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి అనేటువంటి అంశం మీద కూడా అక్కడ నిర్ణయం తీసుకునేదానికి అవకాశం ఉంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అంటేనే ఆయా రాష్ట్రాల్లో ఎన్డీఏలో భాగస్వామ్యం కావడానికి ఏ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి, ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తారు. సో అది ఎజెండా. సో ఆ అజెండాలో భాగంగా సరే దేశంలో ఏ రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ కనుక తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి గత కొంతకాలంగా కూడా ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిపాలన ఏ విధంగా ఉంది, అలాగే ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద ఆమె ఒక పోరాటం చేస్తూ ఉన్నారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి కానీ, ఇసుకు సంబంధించి కానీ దీని మీద ఆమె పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేశారు. సో ప్రజాకంటక పాలన జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కూని చేసేశారు, అమరావతిని రాజధానిగా లేకుండా చేస్తూ ఉన్నారు అనేటువంటి నినాదాన్ని వినిపిస్తూ ఆమె ప్రజా పోరాటాలు చేశారు. ప్లస్ బీజేపీ జాతీయ నాయకులు కూడా రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇటీవల కూడా అమిత్ షా చెప్పారు, అలాగే ప్రధానమంత్రి గతంలోనే చెప్పారు, బీజేపీ లీడర్ అందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దింపకపోతే రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ కూడా నష్టం జరుగుతుంది అనేది ఒకటి. రెండు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలం నామినల్, పెద్దగా బలం లేదు. 100 కన్నా తక్కువ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ మాత్రమే ఉంది. అలాంటి చోట బలమైనటువంటి ప్రాంతీయ పార్టీతోటి పొత్తు పెట్టుకోవాలి. పొత్తు పెట్టుకోవాలంటే ఎవరితో పెట్టుకోవాలి? గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తోటి పెట్టుకుని సక్సెస్ అయినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ. కాబట్టి ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకొని వెళితేనే బీజేపీకి ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్లో మేలు జరుగుతుంది. ప్లస్ ఎంపీ అభ్యర్థులు కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది. ఆ విషయం ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరికి బాగా తెలుసు. సో పురంధరేశ్వరి ఫీడ్బ్యాక్ డెఫినెట్గా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అనే దాని మీద. ఇప్పుడు ఆల్రెడీ పొత్తు అనేది దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. అయితే సీట్ల షేరింగ్ విషయంలో ఏం చేయాలి అనే దాని మీద కూడా ఆ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అటు బీజేపీకి, ఇటు తెలుగుదేశం పార్టీకి మధ్య ఈ సీట్ల షేరింగ్ విషయంలో కొంత తడబాటు ఉంది అని చెప్పి అనుకుంటున్నారు. తర్జన భజన పడుతున్నారు గత నెల రోజుల నుంచి అని. 4 ఎంపీ స్థానాలు కావాలని చెప్పి బీజేపీ అడుగుతుందని, 6 ఎమ్మెల్యే స్థానాలకి పరిమితం చేయాలని చెప్పి, ఎమ్మెల్యే స్థానాలకు వచ్చేటప్పటికి బీజేపీని పరిమితం చేయాలనేది తెలుగుదేశం పార్టీ అనుకుంటుందని చెప్పి తెలుస్తుంది. కనీసం 4 ఎంపీ స్థానాలు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ పట్టుబడుతుంది. 4 కాదు 3 తీసుకోండి అని చెప్పి చెప్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ 3కి మాత్రం పరిమితం చేస్తుంది. 3 ఎంపీలు అలాగే 6 ఎమ్మెల్యేలు అనేది చెప్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఒక సీటు అటో ఇటో ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా కేంద్ర బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశంలోనే ఒక నిర్ణయం రాబోతుంది అని చెప్పి తెలుస్తుంది. దానికి సంబంధించి బీజేపీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధరేశ్వరి దానికి కావాల్సినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా తీసుకెళ్లి ప్రజెంట్ చేయడానికి ఢిల్లీ వెళ్ళారు. సో ఢిల్లీలో ఆమె ఎలాంటి ప్రజెంటేషన్ చేస్తారు? ఒకవేళ పొత్తుకు వెళ్ళకపోతే ఇండివిజువల్గా వెళ్ళాలి. ఇండివిజువల్గా వెళ్ళాలంటే కనుక ఆల్రెడీ జనసేన పొత్తు
ఉంది ఇప్పటికే ఉమ్, బీజేపీ తోటి. అవును సార్. బీజేపీ ఢిల్లీ తోటి పొత్తున్నా అని చెప్తున్నాడు అవును. ఎవరు, పవన్ కళ్యాణ్. రాష్ట్రంలోనేమో తెలుగుదేశం పార్టీతో తెలుగుదేశం పార్టీ. పొత్తున్నారు. ఉమ్, సో ఇప్పుడు జనసేన బయటకు వస్తుందా తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి అంటే వచ్చేటువంటి అవకాశం లేదు. ఉమ్, కాబట్టి ఒకవేళ బీజేపీ కనుక ఎన్నికలకు వెళ్ళాలంటే సింగిల్ గా వెళ్ళాలి. ఉమ్. సింగిల్ గా వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. అంటే మొన్న పురంధరేశ్వరి గారు కూడా చెప్పారు కదా సార్, ఒకవేళ పొత్తు ఉంటే అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. అండ్ ఇంతవరకు ఇంకా పొత్తు అనేది కన్ఫర్మ్ అయితే మనకు చేయలేదు, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలు కూడా దీని మీదనే చర్చిస్తారు. ఏం చర్చిస్తారు? పొత్తు పెట్టుకుంటే బెనిఫిటా, పొత్తు లేకపోతే బెనిఫిటా, ఒకవేళ పొత్తు లేకపోతే కనుక తెలుగుదేశం పార్టీతో ఎలా వ్యవహరించాలి, దీని మీదనే చర్చిస్తారు. దీని మీద చర్చించినప్పుడు వచ్చేటువంటి ఫైనల్ అవుట్పుట్ ఏంటి? తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుండా కనుక ఎన్నికలకు వెళ్తే ఒక్క సీటు కూడా రాదు, డిపాజిట్లు కూడా రావు అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. ఆ రిపోర్టే ఇస్తారు. ప్లస్ తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి వెళ్ళాయి. వెళ్తే ఏమైంది? డిపాజిట్లు కూడా రాలే అక్కడ అభ్యర్థికి. జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థికి రత్నప్రభ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాలా. సో రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎలక్షన్లో వెళ్ళినప్పటికీ రెండు పార్టీలు కలిసి వెళ్ళినప్పటికి కూడా 7-8% ఓటు బ్యాంక్ ఏమన్నా చీల్చుకోగలరేమో కానీ, బట్ ఒక సీటు కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యేని కానీ గెలుచుకునే అవకాశమే లేదు జనసేన బీజేపీ కలిసి వెళ్తే. సో కాబట్టి ఇప్పుడు కలిసి వెళ్ళాలా, వేరుగా వెళ్ళాలా తెలుగుదేశం పార్టీతో అనేది చర్చించుకున్నప్పుడు సెంట్రల్లో బీజేపీకి ప్రతి ఎంపీ సీటు ఇంపార్టెంటే. ఎంపీలు కావాలి. కనీసం దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఇప్పుడు తమిళనాడులో కనిపించట్లేదు, ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదు, కేరళలో కనిపించట్లేదు. కనిపిస్తుందల్లా ఎక్కడ తెలంగాణలో, కొద్దిగా గొప్ప కర్ణాటకలో కనిపిస్తున్నాయి వాళ్ళకి. సో మరి 3 రాష్ట్రాలను వదులుకుంటాయా? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ 3 రాష్ట్రాలు వదులుకుంటాయా? అవకాశం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఎందుకు వదులుకోవాలనుకుంటుంది బీజేపీ? భక్తు రాజకీయాలు చేస్తాడు నరేంద్ర మోడీ, అమిత్ షా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 2-3 వచ్చినా చాలు కదా నాకు, ఏమీ లేని చోట 2-3 వస్తే అంతకన్నా కావాల్సింది. ప్లస్ ఎన్డీఏలో కూటమిగా తెలుగుదేశం పార్టీ మారితే ఎన్డీఏ కూటమికి బలం వస్తుంది కదా, దాని ఇంపాక్ట్ జాతీయ స్థాయిలో కూడా ఉంటుంది కదా. ఈ కోణం నుంచి ఆలోచిస్తారు ఎవరైనా రాజకీయ నాయకులు. కాబట్టి పొత్తుని వద్దు అనుకొని బీజేపీ అనుకునే ప్రసక్తే లేదు. వద్దు అనుకున్నందువల్ల నష్టపోయేది ఎవరంటే బీజేపీ. బీజేపీ నష్టపోతుంది, తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు. సో కాబట్టి ఇంతకాలం జాప్యం ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళనంతా ఎక్కువ సీట్లు తీసుకోవడానికి ఒక పొలిటికల్ డ్రామా ఆడుతున్నారు, అంతకుమించి ఏం లేదు. లేదంటే తెలుగుదేశం పార్టీ కాదనుకుందంటే బీజేపీ ఏముంది అసలు ఆంధ్రప్రదేశ్లో? జనసేన ఏముంది? జనసేన బీజేపీ కలిసి వెళ్తున్నాయి అనుకుంటే వాళ్ళు చేసే పని ఏంది? 6-7% ఓటు బ్యాంక్ చీల్చుకుంటారు, అంతకుమించి చేసేది ఏం లేదు. అంతకుమించి ఏమి చేయలేరు ఆ రెండు పార్టీలు, చేసే అవకాశం ఏం లేదు. సర్వేలు చెప్తున్నాయి, మనం కాదు, సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ లేకుండా వెళ్తే జనసేనకి ఏమో అసలు పార్టీ గుర్తింపబోతుంది, బీజేపీకి డిపాజిట్లు కూడా రావు. సో ఒక ఎంపీ కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు అనివార్యంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సింది ఆ రెండు పార్టీలు. కాకపోతే సీట్ల షేరింగ్ విషయంలో తర్జన పడుతున్నారు, చివరి వరకు దాన్ని నడిపారు. ఇవాళ కేంద్ర బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం అవుతుంది కాబట్టి పురంధరేశ్వరి అక్కడికి వెళ్ళారు కాబట్టి వాస్తవ పరిస్థితులు కూడా ఆవిడ చెప్తారు. ఇప్పటికే ఆవిడ ఏం చేశారు, ఒకవేళ ఇండివిజువల్గా వెళ్ళాలనుకుంటే బీజేపీ పెద్దలు వద్దనుకుంటే తెలుగుదేశం పార్టీతోటి ఆయా కాన్స్టిట్యున్సీల్లో ఆల్రెడీ అసెంబ్లీకి సంబంధించి 3 పేర్లు, లోక్సభకు సంబంధించి ఇద్దరు పేర్లు తీసుకెళ్లారు. ఆవిడ తీసుకెళ్ళి వాళ్ళ ముందు ప్రజెంట్ చేస్తారు. ప్రజెంట్ చేసి ఆప్షన్ 1 పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఆప్షన్ 2 ఒంటరిగా వెళ్తే ఎలా ఉంటుంది, ఆప్షన్ 3 జనసేన బీజేపీతో కలిసి వెళ్తే ఎలా ఉంటుంది, ఈ 3 ఆవిడ ప్రతిపాదిస్తారు. ప్రతిపాదించినప్పుడు ఏ ఆప్షన్ తీసుకున్నా వాళ్ళకి నష్టమే, ఒక ఆప్షన్ తప్ప, తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తే తప్ప మిగిలిన 2 ఆప్షన్లు కూడా ఎలాంటి ఫలితాన్ని వాళ్ళకి ఇవ్వవు. సో కాబట్టి తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడానికి సిద్ధపడతారు. ఇవాళ ఫైనల్ అవుతుంది, పొత్తు అనేది ఫైనల్ అవుతుంది, సీట్ల షేరింగ్ కూడా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది ఇవాళ. సో కాబట్టి సీట్ల షేరింగ్ కూడా ఫైనల్ అవుతుంది. రేపు అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం వరకు కేంద్ర బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది కాబట్టి దీనికి ఇవాళ సాయంత్రానికి ఒక కొలిక్కి వస్తుంది. అఫీషియల్గా 7వ తారీఖున ఒక ప్రకటన అయితే ఉంటుంది నడ్డా ద్వారా అనేది, లేదంటే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అయినా చెప్తారు. ఒక స్పష్టత వచ్చాడు సీట్ల షేరింగ్ విషయంలో, పొత్తు విషయంలో కాదు, ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉంటుంది. సీట్ల షేరింగ్ విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది, అది కూడా వచ్చే అవకాశం ఉంది ఇవాళ రేపట్లో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.